హాయ్ అండి, నా పేరు అభిరామ్. మా శారీ షాప్ వచ్చి హేమమయ్యి శారీ హౌస్, ఇది గుంటూరులో ఉందండి. ఈ వీడియోలో మీకు నేను మన భారతదేశంలో ఎన్ని రకాల పట్టు దొరుకుతుందో చెప్తాను. దీనివల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏంటంటే, మీరు ఎప్పుడన్నా పట్టు చీరలు కొంటున్నప్పుడు అది మీరు కొంటున్న పట్టు ఎటువంటి పట్టు అని మీరు తెలుసుకొని కొనుక్కుంటే మీకు మంచిదనేసి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకి సిల్క్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మనకి ఇండియాలో దొరికే పట్టుని 4 కేటగిరీస్గా డివైడ్ చేసిందండి. అందులో మొదటిది మల్బరీ సిల్క్, రెండోది టస్సర్ సిల్క్, మూడోది ఎరీ సిల్క్, నాలుగోది మూంగా సిల్క్. ఇప్పుడు మొదటిది అయిన మల్బరీ సిల్క్ గురించి తెలుసుకుందాం. ఈ మల్బరీ సిల్క్ అనేది ఎక్కువ మనకి సౌత్ ఇండియాలో ప్రొడ్యూస్ అవుతుంది. అంటే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మనకి సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఇవి. నార్త్లో మనకి వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ కూడా మల్బరీ సిల్క్ని ప్రొడ్యూస్ చేస్తున్న స్టేట్స్ ఇవి. అయితే ఈ మల్బరీ సిల్క్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, చాలా సాఫ్ట్గాను స్మూత్గా ఉంటుందండి ఇది. మళ్ళీ ఆ పట్టుకు రాగానే మీరు రా సిల్క్ చూసినప్పుడు, అంటే మల్బరీ రా సిల్క్ చూసినప్పుడు మెరుస్తూ ఉంటుంది. ఆ పట్టు అనేది చూడగానే మెరుస్తూ ఉంటుంది. ఈ పట్టు మనకి రా సిల్క్ ఎక్కువ మనకి ప్యూర్ వైట్ కానీ హాఫ్ వైట్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు మనకి ఇదేంటంటే ఇది ఎక్కువ డ్యూరబుల్ అండి, ఇది ఎక్కువ రోజులు ఉంటుంది మనకి ఇది. అయితే ఈ మనం చూస్తున్న మల్బరీ పట్టు అనేది ఎటువంటి శారీస్లో ఉపయోగిస్తామంటే, కంచి శారీ కానీ, వెంకటగిరి, నారాయణపేట్, గద్వాల్లో కానీ, ఇరక్కలు కానీ, మళ్ళీ నేను మర్చిపోయానండి పేర్లు కొన్ని. ఇరక్కల్లో ఒకటి, ముల్కల్మూరు కర్ణాటకలో ఉంటుందండి ఇది. ఇదే విధంగా మనకి తుమ్కూరు పక్కన ఒక విలేజ్ ఉంటుందండి, చాలా ఫేమస్. వాళ్ళు కూడా ప్యూర్ పట్టు శారీస్ నేస్తూ ఉంటారు. మళ్ళీ కేరళలో నేసే కొన్ని శారీస్, కేరళలో నాకు నేమ్స్ నాకు కరెక్ట్గా గుర్తులేవండి, ఆ రీజియన్స్ కేరళలో. అంటే ఇవి మన ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో మనం ఏమైతే చూస్తున్నామో అవన్నీ కూడా మనకి మల్బరీ పట్టేనండి. మనం ఆ శారీస్ మొత్తం మల్బరీ పట్టే, సౌత్లో చూసే మనవేనా కానీ. ఇంకొకటి నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే మనకి టస్సర్ సిల్క్ అండి. ఈ టస్సర్ సిల్క్ని మనం ఇంకో విధంగా కోసా సిల్క్ అని కూడా పిలుస్తాము. ఇవి ప్రొడ్యూస్ చేస్తున్న స్టేట్స్ ఎక్కడ ఎక్కువ మనకి నార్త్లో కనిపిస్తాయండి. ఎక్కువగా బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్లో మనకి చూస్తూ ఉంటాము. ఈ సిల్క్కి వచ్చిన ప్రాపర్టీస్, అంటే ఈ సిల్క్ లక్షణాలు ఏంటంటే మనకి ఇందాక మన మల్బరీ సిల్క్ మనకి ప్యూర్ వైట్ కానీ హాఫ్ వైట్లో కానీ ఉంటుంది. కానీ ఈ టస్సర్ సిల్క్ రాగానే ఇదేంటంటే మనకి గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది. మనకి కొద్దిగా గోల్డెన్ కలర్ కనిపిస్తుంది, మరి అంత ఎక్కువ హెవీగా ఏమి ఉండదు, గోల్డెన్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఇదేమి కలర్, ఇది ఇందాక మల్బరీ సిల్క్లో రాగానే మనకు మెరుస్తూ ఉంటుంది మనం చూసినమ్మటనే. అటువంటి మెరుపు అనేది మనకి టస్సర్ సిల్క్ కనపడదండి, టస్సర్ సిల్క్ కనపడదు. టస్సర్ సిల్క్ మీరు రా సిల్క్ మీరు పట్టుకున్నప్పుడు ఏముంది, అది కోర్స్ స్ట్రక్చర్ ఉంటుందండి. కోర్స్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే మనకి ఎగుడు దిగుడుగా ఉంటుంది దారం. మన ఏదైనా దారాన్ని మనం కింద నుంచి పైకి ఇలా లాగినప్పుడు, మనకి కింద నుంచి పైకి లాగినప్పుడు మనకి ఎలా ఉందంటే మనకి ఒకే విధంగా ఎత్తుపల్లా లేకుండా ఉంటుంది. కానీ ఈ టస్సర్ సిల్క్ చూడగానే మనకి అలా ఉండదు, ఎత్తుపల్లాగా ఉంటుంది మనకి ఇది లైట్ వెయిట్గానే ఉంటుందండి. ఇది ఎక్కువ ఇది టస్సర్ సిల్క్ అనేది అంత డ్యూరబుల్ కాదండి, ఎక్కువ అంత మన్నిగా ఉండదు. దేనితో కంపేర్ చేసినప్పుడు, మల్బరీ సిల్క్తో కంపేర్ చేసినప్పుడు టస్సర్ సిల్క్ అనేది అంత డ్యూరబుల్ కాదు మల్బరీ సిల్క్తో కంపేర్ చేసినప్పుడు. ఇది ఇంకోటి ఎరీ సిల్క్ అండి, ఇంకోటి ఈ టస్సర్ సిల్క్. ఇంకోటి ఏంటంటే మనకి టస్సర్ సిల్క్ని మనం అహింస సిల్క్ అని పిలుస్తాం. అహింసా సిల్క్ అంటే ఏంటంటే, ఇందాక మనం మల్బరీ సిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఆ పట్టు పురుగును మనం చంపేసినాక మనం ఆ థ్రెడ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. టస్సర్ సిల్క్లోకి రాగానే ఏంటంటే, టస్సర్ సిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఆ పట్టు పురుగును చంపి తీస్తాము, కొన్ని సందర్భాల్లో పట్టు పురుగును చంపకుండా తీస్తాము మనం. అంటే పట్టు పురుగు పూర్తిగా చిల్లలాగా మారిపోయి రంధ్రం పెట్టేసి ఎగిరిపోతుంది ఆ కొక్కు నుంచి, అప్పుడు కూడా మనం చేస్తాము. అంటే అటువంటి టస్సర్ సిల్క్ దాన్ని మనం అహింస సిల్క్ అని పిలుస్తాం మనం దాన్ని. ఇదండి టస్సర్ సిల్క్ గురించి.
మనం ఇంకో థర్డ్ సిల్క్ ఏంటంటే మనకి థర్డ్ కేటగిరీ ఈరీ సిల్క్ అండి. ఈ ఈరీ సిల్క్ను మనం అహింసా సిల్క్ అని పిలుస్తాం. ఎందుకంటే ఈరీ సిల్క్ రంగులు కంప్లీట్గా మనం అందులో ఉన్న పట్టు పురుగును మనం చంపకుండానే ఆ పట్టు పురుగు సీతకోవ చిలుకలాగా మారిపోయినాక అది ఆ పట్టు గూడుకి రంధ్రం పెట్టి బయటకు వచ్చేసినాక అప్పుడు మనము ఆ థ్రెడ్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాము. అందుకనేసి మనం దీన్ని అహింసా సిల్క్ అని పిలుస్తూ ఉంటామండి మనం. అయితే ఇవి ప్రొడ్యూస్ చేస్తున్న స్టేట్స్ ఏంటి అని అన్నప్పుడు అస్సాం అండి. మెయిన్ ప్రొడ్యూసర్ మనం అస్సాం చెప్పాలి. అస్సాము, మేఘాలయ, నాగాల్యాండ్. మనం నార్త్ ఈస్టర్న్ మనకి 8 స్టేట్స్ ఉంటాయండి. ఆ 8 స్టేట్స్లో మనకి కనిపిస్తుంది మనకి ఎరీ సిల్క్ అనేది. ఈ సిల్క్ ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారంటే బుద్ధిస్టులు కానీ జైన్స్ కానీ ఎవరైతే అహింసావాదులు ఉంటారో వాళ్ళు ఎక్కువ ఈ సిల్క్తో తయారైన వస్త్రాలు వాడుతూ ఉంటారు. ఈ సిల్క్ యొక్క ఉన్న లక్షణాలు ఏంటంటే చాలా స్మూత్గా ఉంటుందండి. మళ్ళీ మనకి కొద్దిగా వూల్ టైప్ ఉంటుందండి. మన స్ట్రక్చర్ టెక్స్చర్ చూస్తే దాని యొక్క ఊలు ఎలా ఉంటుంది మనకి ఆ విధంగా ఉంటుంది. దీని కలర్ రాగానే మనకి క్రీమ్ వైట్ అన్న ఉండొచ్చండి, లేకపోతే బ్రిక్ రెడ్ అన్న ఉండొచ్చు. వీటికి 2 కలర్లు దొరుకుతుంది మనకి. క్రీమ్ వైట్ అని ఉండొచ్చు, లేదా బ్రిక్ రెడ్ కలర్ మీకు కనపడవచ్చు. ఇదేంటంటే ఎక్కువగా మనం ఎరీ సిల్క్ ఉపయోగించి మనం ఇందాక మనం మూంగా సిల్క్ ఇందాక మనం వాడిన మల్బరీ సిల్క్ కానీ ఇందాక చెప్పబడిన టస్సర్ సిల్క్ మనం ఎక్కువ మన శారీస్కి వాడుతూ ఉంటాము. ఈ ఎరీ సిల్క్లోకి రాగానే ఎక్కువ మనం షావల్స్ వాడుతుండే, షావల్స్, జాకెట్స్, ఏమన్నా హోమ్ డెకరేషన్ వాటికి మాత్రం ఎక్కువ మనం ఎరీ సిల్క్ వాడుతూ ఉంటాం మనం. ఇప్పుడు ఇంకా లాస్ట్ టైప్ ఏంటంటే మనకి మూంగా సిల్క్ అండి. ఈ మూంగా సిల్క్ ఎక్కువని కాదు, అసలు ఎక్స్క్లూజివ్ ప్రొడ్యూసర్ అంటే అస్సామేనండి. ఈ మూంగా సిల్క్ మనకు అస్సాంలో తప్పించి ఎక్కడ మనకు దొరకదు. ఎందుకంటే ఇది అడవుల్లో అడవుల్లో ఉన్న దీన్ని ఏమంటే మనకి అక్కడున్న పట్టు పురుగులు మాత్రమే ఈ సిల్క్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి అడవుల్లో దొరుకుతుంది ఎక్కువ ఇది. దీని యొక్క మెయిన్ ప్రాపర్టీస్ ఏంటంటే, దీని యొక్క లక్షణాలు ఏంటంటే గోల్డెన్ కలర్లో ఉంటుందండి. గోల్డెన్ కలర్లో ఉండి గ్లాసీ ఫినిషింగ్ అనిపిస్తుంది. మీకు గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది ఇది ఎక్కువ. ఇది ఎక్స్ట్రీమ్లీ డ్యూరబుల్ అండి. ఇది చాలా నాళ్ళు ఎక్కువ. ఇప్పుడు మనం పైన చూసిన మల్బరీ కానీ టస్సర్ కానీ ఇరీ సిల్క్తో కంపేర్ చేసుకుంటే ఇది ఎక్కువ డ్యూరబుల్. మూంగా సిల్క్ శారీ మీరు ఒకటి కొంటే అది మీకు 200 ఇయర్స్ దాకా మీకు వర్క్ అవుతుంది. మీరు 200 ఇయర్స్ దాకా కట్టుకోవచ్చు. మీరు కట్టుకోవచ్చు, మీ పిల్లలు, మీ మనవరాళ్ళు వాళ్ళందరూ కట్టుకుంటూ ఉండొచ్చు ఈ మూంగా సిల్క్ శారీ. ఇది ఎక్కువ కూడా మనకి ఎక్కువ అస్సాంలో చేసే శారీస్ కానీ అస్సాంలో అక్కడ కట్టుకుంటుంటే ఎక్కువ ఇది మూంగా సిల్క్. అస్సాంలో పెళ్ళి అంటే ఖచ్చితంగా మూంగా సిల్క్ వాడి చేస్తుంటండి. ఈ మూంగా సిల్క్ ఒక శారీ కాస్ట్ ఎటువంటి డిజైన్ ఉండదండి ఈ మూంగా సిల్క్ మీద. జస్ట్ అనుకుంటున్నాను 60,000 ఉంటుందండి ఈ శారీ. ఎవరన్నా కానీ మీకు మూంగా సిల్క్ 10,000 12,000 అంటే మీరు అది నమ్మకండి. మూంగా సిల్క్ యొక్క స్టార్టింగ్ ప్రైజే 60,000 ఉంటుంది. దీనికి ఈ శారీకి సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ ఇస్తారు. కాకుండా మళ్ళీ అస్సాం గవర్నమెంట్ నుంచి కూడా మీకు ఆ ల్యాబొరేటరీ నుంచి కూడా టెస్ట్ చేసేది మూంగా సిల్క్ అనేసి ల్యాబొరేటరీ కూడా రిపోర్ట్ ఇస్తుంది మీకు. అది మూంగా సిల్క్. సో ఇప్పుడు మనం ఈ 4 సిల్క్ రకాలకు చెప్పుకున్నాం. ఒకటి మల్బరీ, ఇంకోటి టస్సరు, ఈరీ, 4వది మూంగా సిల్క్. ఈ 4 సిల్క్లో కాస్ట్లీయెస్ట్ సిల్క్ ఏంటంటే మూంగా సిల్కేనండి. ఈ మూంగా సిల్క్ చాలా గోల్డెన్, అసలు దాని న్యాచురల్ కలర్ గోల్డ్ కలర్లో ఉంటుంది. నా దగ్గర ఈ ఫ్యాబ్రిక్స్ నా దగ్గర ఉండి మల్బరీ ఫ్యాబ్రిక్ నా దగ్గర మీకు చూపిస్తాకి. దాన్ని చూపించేది ఏముందండి, మీ ఇంట్లో ఉన్న పట్టు శారీ, కంచి పట్టు శారీ ఎవరి దగ్గర ఉంటుంది. కంచి పట్టు శారీ కానీ, వెంకటగిరి కానీ, నారాయణపేట కానీ, ఆ యొక్క ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనకి మల్బరీ సిల్కేనండి. టస్సర్ సిల్క్ నా దగ్గర లేదు, చూపిస్తాకి. టస్సర్ సిల్క్ మీరు ఒకసారి ఎక్కడ నెట్లో సెర్చ్ చేసి చూడండి, తెలుస్తుంది మీకు. ఇవి కాకుండా మనకి కొన్ని మీరు వింటూనే ఉంటారు. నార్మల్గా ఆరణి సిల్క్ అని ఇప్పుడు వినే ఉంటారు, తమిళనాడులో ఉంటుంది. అంటే ఏం లేదండి, మనకి ఈ మల్బరీ సిల్క్ ఉంది కదండి, ఆ మల్బరీ సిల్క్ని దాన్ని కొద్దిగా ప్రాసెస్ చేస్తాము. దాన్ని ప్రాసెస్ చేసినప్పుడు దాన్ని ఆ రీజన్లో మనం ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి కొద్ది సాఫ్ట్గా ప్రాసెస్ చేస్తాం మనం ఆ మల్బరీ పట్టుని. సో మనం ఆ రీజన్లో దాన్ని ప్రాసెస్ చేస్తున్నాం. దాన్ని అందుకనేసి ఆ పట్టు చీరలు మనం ఆరణి పట్టు అని పిలుస్తారు, ఆరణి పట్టు చీర అని పిలుస్తారు. మళ్ళీ అదేవిధంగా మనకి ప్యాట్ సిల్క్ అని ఒకటి ఉంటుందండి. ఇది కూడా అస్సాంలో ఉంటుంది.
అంటే ఏమిదండి, మన మల్బరీ సిల్క్ని అస్సాంలో కొద్దిగా యూనిక్గా ప్రాసెస్ చేస్తారు, అక్కడ ప్రాసెస్ చేసి వాడుతూ ఉంటారు. అందుకని ఆ సిల్క్ని వాళ్ళు పాట్ సిల్క్ అని పిలుస్తారు. ధూపియాన్ సిల్క్ కూడా అంతేనండి. ధూపియాన్ సిల్క్ ఏంటంటే ఇది కూడా మనకి, ఈ ధూపియాన్ సిల్క్ చూడంగానే మనం ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి, సారీ అండి, ఈ ధూపియాన్ సిల్క్ ఏంటంటే మనం ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ ఎలా చెప్పాలి, ఈ ధూపియాన్ సిల్క్ కూడా మనకి ఎక్కువ మనకి ప్రొడ్యూస్ ఎక్కడ చేస్తారంటే తమిళనాడు, కర్ణాటక చేస్తారండి. దీన్ని ఎలా చేస్తారంటే మనకి డబుల్ కుక్కుని స్పన్ చేస్తారంటే 2 సిల్క్ వామ్స్ యొక్క, దాన్ని మనం ధూపియాన్ సిల్క్ అంటాం మనం. ఇంకోటి ఉందండి మనకి బాగల్పూరి సిల్క్ అంటాము. బాగల్పూరి సిల్క్ అంటే ఏమిటండి, ఈ టస్సర్ సిల్క్ని ఆ బాగల్పూర్ ఏరియాలో ప్రాసెస్ చేస్తారు, అందుకని మనం బాగల్పూరి సిల్క్ శారీస్ అని పిలుస్తాము. బాగల్పూరి సిల్క్ శారీస్ అన్న టస్సర్ సిల్క్ శారీస్ అన్న ఒకటేనండి. కాకపోతే మనకి మెయిన్గా మనం పట్టు వనంగాల్ని భారతదేశంలో 4గానే విభజించాము. ఏంటంటే మల్బరీ, టస్సర్, ఇరి, మూంగా, ఈ 4 కేటగిరీలో ఉంటవి. ఈ 4 కేటగిరీలో ఉన్న సిల్క్ అనేది డిఫరెంట్ రీజియన్స్లో ప్రాసెస్ చేయటం వల్ల ఆ రీజియన్ నేమ్ పెట్టి కూడా పిలుస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఏంటి, బాగల్పూరి సిల్క్ అంటే టస్సర్ సిల్క్, అది ఆరణి సిల్క్ తమిళనాడులో ఉంటుంది. అదేంటంటే మనకి మల్బరీ సిల్కే. పాట్ సిల్క్ మల్బరీ సిల్క్ కానీ అస్సాంలో యూస్ చేస్తూ ఉంటారు, దాన్ని డిఫరెంట్గా ప్రాసెస్ చేసుకొని. ఇవన్నీ సిల్క్స్ ఇవి. మీరు ఎప్పుడైనా సిల్క్ శారీస్ కొంటున్నప్పుడు ఖచ్చితంగా మీరు సిల్క్ మార్క్ ట్యాగ్ ఉందా లేదని కనుక్కోండి. ఆ ఫస్ట్ థింగ్. దానికి సిల్క్ మార్క్ ట్యాగ్ లేదనుకోండి, సరే మీరు ఫైర్ టెస్ట్ చేసి మాకు చూపిస్తారు లేదని అడగండి. అదొకటి. మీరు కానీ ఎప్పుడైనా కానీ మూంగా సిల్క్ కొనుక్కునే ఉద్దేశం ఉంటే మీరు కొనుక్కున్నాక ల్యాబొరేటరీ రిపోర్ట్ కూడా ఇవ్వండి అని అడగాలి మీరు. సిల్క్ మార్క్ ట్యాగ్తో పాటు ల్యాబొరేటరీ రిపోర్ట్ ఇవ్వమని అడగాలి. అదొకటి. ఇంకొకటి, మీరు మన సౌత్లో ఇక్కడ ఎక్కువ నేను సౌత్ ఇండియన్ కాబట్టి నాకు ఎక్కువ మనం కంచి, వెంకటగిరి చూస్తూ ఉంటాము ఎక్కువ, నాకు గద్వాలు ఇవన్నీ. అయితే కొద్దిమంది చెప్తూ ఉంటారు ప్యూర్ జరీ అనేసి. ప్యూర్ జరీ అంటే సిల్వర్ జరీ కానీ గోల్డ్ జరీ కానీ. ప్యూర్ జరీ అన్నప్పుడు ప్యూరే ఉంటుంది. సో దానికి కూడా మనకి తమిళనాడు గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మనకి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుంది. మీరు ఇచ్చిన పట్టు చీరలో ఎంత జరీ ఉంది అంటే, బాడీలో ఎంత జరీ ఉంది, బోర్డర్లో ఎంత జరీ ఉంది, పళ్ళులో ఎంత జరీ ఉంది, ఇవి కూడా ఇస్తాయి. మీరు ప్యూర్ అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ అడిగి కొనుక్కోండి. తమిళనాడు పోతే మీరు ప్యూర్ గోల్డ్ జరీ శారీ అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ఏదో షాప్లో చెప్పినట్టు అయ్యో ఈ పెళ్లి కూతురు చీర అండి 4 గ్రామ్స్ జరీ అండి, 4 గ్రామ్స్ గోల్డ్ జరీ అండి, 8 గ్రామ్స్ గోల్డ్ జరీ అండి, 2 గ్రామ్స్ గోల్డ్ జరీ అని చెప్తుంటారు, బంగారం చీర అంటారు అని వాడు చెప్పడమే కానీ మీకు ప్రూఫ్ ఏంటి? అటువంటి ఎవరైనా చెప్తే అవును అయితే మీరు ఈ శారీలో 4 గ్రామ్స్ ఉంది అంటున్నారు కదా, 4 గ్రామ్స్ జరీ అంటున్నారు కదా, అయితే మీరు గవర్నమెంట్ సర్టిఫికేట్ మాకు చూపించండి అని అడగండి. ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మీరు కొనుక్కుంటారు కదండి. మీరు గోల్డ్ కొన్నప్పుడు అడుగుతున్నారు హాల్ మార్క్ ఉందా లేదా అనేసి, సిల్వర్ కొన్నప్పుడు చూసుకుంటున్నారు హాల్ మార్క్ ఉందా లేనేసి. అదేవిధంగా పట్టు చీర కూడా కొంటున్నారు, అప్పుడు మీరు అడగండి, అది కూడా మీరు అడగాలి. సరేనండి. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే క్షమించండి, ఇంకంతే. థ్యాంక్ యూ అండి.